జయచంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. జయచంద్ర గారు ఏంటి ఎలా చూస్తారు? అప్పుడు వివేక్ గారు హెచ్చరిక 7 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా మళ్ళీ ఈడీ సోదాలు చేయటం, కేసు ఇంకా జాప్యం చేయడానికి, లేదా మీరు ఏదో మీకు అనుకూలంగా దీన్ని వాడుకోవడానికి ఉపయోగిస్తారో తప్పించి అక్కడ జరిగింది ఏమీ లేదని చెప్తున్నారు. మొట్టమొదటిగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ మేనేజ్మెంట్ గారికి, యాజమాన్యానికి అందరికీ నమస్కారం. అలాగే నాతో పాటు ఉన్న పార్టీ నాయకులకి, విశ్లేషకులకి పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే, చెప్పండి సార్. ఇది మర్డర్ జరిగిండేది 2019 మార్చి 15వ తారీఖున జరిగింది. అది ఎందుకు జరిగింది? అంతకు ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు జేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు కలిసి వివేకానంద రెడ్డి గారిని ఓడించడానికి ప్రముఖ పాత్ర పోషించారు. అప్పటి నుంచి వీళ్ళ కుటుంబం మధ్యలో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాని తరువాత 2019లో షర్మిలమ్మకు గాని, విజయమ్మకు గాని ఎంపీ టికెట్ ఇవ్వాలి, అవినాష్ రెడ్డికి వద్దు అనేసి పట్టుబట్టారు వివేకానంద రెడ్డి గారు. అందులో అప్పుడు వార్తలు కూడా ఏమైనాయి, వివేకానంద రెడ్డి గారు మార్చి 15 తర్వాత తెలుగుదేశంలో జాయిన్ అవుతారు అనేసి వార్తలు ముమ్మరంగా జరిగాయి. ఆ నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి పక్కకు పోయినా అవినాష్ రెడ్డి గారికి టికెట్ రాకుండా విజయమ్మ గారు గాని, షర్మిలమ్మ గారు గాని అడ్డుపడితే అవినాష్ రెడ్డి గారికి టికెట్ రాదు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని వివేకానంద రెడ్డి గారిని చంపడానికి కుట్ర జరిగింది. ఆ 15 కన్నా ముందు నెల నుంచి కూడా కుట్ర జరిగింది అనేసి అప్రూవర్ గా మారిన దస్తగిరి గారే చెప్పారు. ఎవరెవరు అందులో పాత్రలు, సూత్రధారులు, కర్త, కర్మ, క్రియ ఎవరు అనేసి. మరి ఇన్ని జరిగినా కూడా ఆ రోజు ఆయన చంపిన రోజు వెంటనే దాన్ని ఇది హార్ట్ అటాక్ అని చెప్పారు. దాని తర్వాత అంత ఘోరంగా నరికేసిన డెడ్ బాడీని అది హార్ట్ అటాక్ అని చెప్పారు. అంటే రక్తపు మరకలు కూడా ఎవరికి కనపడకుండా చేసి, మాయ చేసి ఆ కేసును మాఫీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్లకు, కుటుంబ సభ్యులకి? ఆయన ఎవరో చంపి, ఒకవేళ తెలుగుదేశం వల్లే చంపింటే అప్పుడు దాని తర్వాత 2019లో అధికారం వచ్చిండేది జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు ఎందుకు కట్టలేదు? ఆదినారాయణ రెడ్డి మీద కేసు ఎందుకు కట్టలేదు? మరి మీ సొంత రక్తం, సొంత చిన్నాయన్ని చంపితే 5 ఏళ్లు మీరు ఆ కేసును గురించి పట్టించుకోలేదంటే మీకు ఎంతో కొంత, మీకు గాని మీ బంధువర్గానికి గాని అందులో అనుబంధం ఉండాలి, దానికి సంబంధం ఉండదు అనేదే కదా. కొంత చెల్లెలు గాని మళ్ళీ చిన్నాయన కూతురు వచ్చి అన్న పరిస్థితి ఏందిన్నా, ఈ కేసు ఏదో ఒకటి తేల్చండి అంటే కనీసం మాట్లాడడానికి కూడా నిరాకరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటికి సీఎం. మరి ఆ రోజు ఈ 5 ఏళ్లలో ఈ కేసుని ఎందుకు ఆయన ఇది చేయలేదు? అప్పుడు దోషులను శిక్షించచ్చు కదా. ఆయన అధికారంలో ఉన్నప్పుడే భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి పోలీసు బలగాలు వస్తే ఆనాడు వాళ్ళ తల్లి గారికి గుండెపోటు అని చెప్పేసి దారిలో తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి కర్నూలు ఆసుపత్రిలో వందలాది మంది కార్యకర్తలతో పోలీసులు లోపలికి రాకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ సుప్రీంకోర్టు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు నిందితులు కాదు, మీరు నిర్దోషులని తెలుసుకునేదానికి ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు. మరి ఈనాడు ఈడీ ఎందువల్ల ఈ రోజు ఈడీ రైడ్ చేసింది? సిబిఐ కేసు 2020 జూలై నెలలో హైకోర్టు ఆదేశానుసారము ఆ కేసు సిబిఐ హ్యాండ్ఓవర్ చేసుకొని సిబిఐ సుదీర్ఘంగా అందులో విచారణలు జరిపి, అందులోని లోటుపాట్లు లోతుగా విచారణ జరిపి అక్కడ మనీ లాండరింగ్ జరిగింది. కాబట్టి ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము వాళ్ళు ఈడీ వాళ్ళు దాన్ని రైట్ చేసి దాంట్లో ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎక్కడి నుండి ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయింది, లేదంటే హవాలా ద్వారా ఎవరికన్నా జరిగిందా, అందులో 40 కోట్లు డీల్ జరిగింది. డీల్ జరిగి 4 కోట్లు చేతులు మారాయి. అందులో దస్తగిరికి ₹1 ఇచ్చారు, ఆయన తీసుకుపోయి మునావర్ దగ్గర పెట్టారు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. మునావర్ దగ్గర నుంచి సిబిఐ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంది కదా అమౌంట్. మరి ఇన్ని జరగకపోతే, ఇవన్నీ వాస్తవాలు కాకుండా ఉంటే, ఇవన్నీ సిబిఐ ఏమి ఊరికినే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందా సిబిఐ కోర్టులో? ఏంటి సార్ ఆయన మోహన్ రెడ్డి గారు చెప్పడము చాలా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో వాడుకోవాలని దీన్ని రాజకీయంగా అనేసి
మరి మీ చెల్లి ఆస్తి కూడా మీరు దోపిడీ చేసి అందులో మీ ఆస్తి వాటాలో చెల్లికి రావాల్సిన వాటా కూడా చంద్రబాబు నాయుడు ఇయ్యద్దని జగన్మోహన్ రెడ్డికి చెప్పారా, లేకపోతే షర్మిలారెడ్డికి అమ్మా నీ వాటా ఇయ్యలేదు నువ్వు అలిగి పక్కకు రమ్మా అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పిలిచారా? వాళ్ళ తల్లి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, మరి వాళ్ళ తల్లిని కూడా పక్కకు తరిమేశారు కదా. ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ పార్టీ మీటింగ్ లో తల్లి పేరు తీసేసి ఈయన పర్మనెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనేసి రెజల్యూషన్ పాస్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేయించాడా? తల్లికి చెల్లికి ఈ అన్నకు వీళ్ళకందరికి కూడా గొడవ పెట్టింది చంద్రబాబు నాయుడు గారేనా? రైట్. మరి జగన్మోహన్ రెడ్డి కలుసుకోవచ్చు కదా, రామ్మ చెల్లెమ్మ అని ఇంటికి పిలవచ్చు, రామ్మ తల్లి అనేసి తల్లికి క్షమాపణ చెప్పి పిలుచుకొచ్చుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. రైట్ 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 మాట్లాడదాం, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది మనకి జయచంద్ర గారు. ఎస్ కాదు కదా, వస్తాను జయచంద్ర గారు, ఒక్క నిమిషం వస్తాను. రాజశేఖర్కే పుట్టలేదు అనేసి ఆమె జన్మనే. రైట్ రైట్ మళ్ళీ అవన్నీ వద్దులేండి, ఇప్పుడు మళ్ళీ మనకి మొత్తం టాపిక్ మొత్తం మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం జయచంద్ర గారు. ఎస్ కృష్ణాంద్ర గారు నమస్తే.